హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎవరన్నా బాగున్నారా? ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు వినండి. స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఉన్న మ్యాటర్ ఏంది ప్లీజ్ తెలుసుకోండి. నేను చెప్పదలుచుకునేది ఏందో మీకు అర్థమవుతుంది. యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడం ఎలా, ఎంత సులభమో అంత కష్టం, ఎంత కష్టమో అంత సులభం. ఆపోజిట్ ఏంటి, 4000 గంటలు రావడం చాలా టాస్క్, 1000 సబ్స్క్రైబర్ రావడం సింపుల్. షార్ట్ వీడియో వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. ఐ డోంట్ వరీ, దాన్ని చెప్పలేం. కానీ 4000 గంటలు కావడం పెద్ద సమస్య కాదు. కానీ యూట్యూబ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూస్ ఎక్కువ వెళ్ళడం వల్ల వాచ్ అవర్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ అయిపోయింది. సరే అయిపోయింది, ఎట్టో కొట్టో మానిటైజేషన్ అయిపోయింది, ఎలిజిబిలిటీ అయినావు, ఓకే. సూపర్ చాటు అన్నీ ఓకే, ఎనేబుల్ అయినాయి. అయినాక డబ్బు చాలామంది అయిపోయింది, ఇక సంపాదించవచ్చు, నెక్స్ట్ మనకి లక్షల్లో వేలల్లో కోట్లలో వస్తాయి అనుకుంటారు. రావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూస్ ఎన్ని వస్తున్నాయి, యూస్ తగ్గట్టు మనీ వస్తుంది. కానీ ఎలా వస్తాయి, ఎంత వస్తాయి, ఏ విధంగా వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసినప్పుడు రోజుకు 2000 మందే చూసేది. నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు నా వీడియోస్ రోజుకు 2000 మందే చూసేది. అయినా సరే నేను సింపుల్గా సరే అమ్మా చూస్తురని తగ్గలే, నేను వెనక తగ్గలే. ఈరోజు 2000 మంది చూస్తే ఇంకొక 10 రోజులు 20 రోజులు పోయినాక 3000 మంది, ఇంకొక నెల పోయినాక 5000 మంది, ఇంకొక సంవత్సరం పోయినాక 10,000 మంది, ఇంకొక 2 సంవత్సరాలు పోయినాక 30,000 40,000 మంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఇలా స్టిల్ అట్నే ఉండాలి. ఎంతసేపు అయినా సరే, ఎంత కష్టమైనా సరే భరించి స్టిల్ అలాగనే యూస్ పెరగడానికి మన కంటెంట్ కూడా జనాలకి ఉపయోగపడేట్టు ఉండాలి. ఎంత అనుకుంటున్నావు అసలు? మనం ఒక రోజుకు 3 వీడియోలు పెట్టినప్పట్లో నేను ఎంత వీడియోలు పెట్టినా 1000 వ్యూస్ కూడా రాకపోయేది అప్పట్లో. ఇంకా రావలేరా బాబు ఇంతేలే అనుకున్నా మళ్ళా డిసెంబర్ అయ్యి మళ్ళీ వెనక తగ్గొద్దు, మనం స్టిల్ ఇలాగనే వెళ్దాం ముందుకి. మన దీని మీద మొత్తం ఇదే నాది జీవితం, ఇదే నాది ప్రాసెస్ అనుకుంటలే నేను. మన పని మనం చేసుకుంటూనే, మంచిగా వినండి, మన పని మనం చేసుకుంటూనే మన పనిలో ఉన్న కష్టాన్ని 10 మందికి చూపించగలిగిన. అది నేను చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే నేను చేసింది. దానికోసం టైం స్పెండ్ చేసుకుంటూ దాంట్లోనే జీవిస్తూ దాంట్లో ఉండడం నేను చేయలేదు. దానికోసమే చేయడం కాకుండా నా పని నేను చూసుకుంటూ, నా వర్క్ నేను చూసుకుంటూ నేను చేసే కష్టాన్ని 10 మందికి చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000 మంది, నా 3000 మంది, 4000 మంది, 5000 మంది చూస్తుంటే, ఇక పెరుగుతుంటే, గ్రోత్ పెరుగుతుంటే, అంటే ఎప్పుడైనా సరే ఒక హీరో కొడుకు ఒక హీరోకి వస్తే ఒక సినిమాలో పలానా హీరో కొడుకు, ఓకే, ఒక హీరో కొడుకు అని అతనికి బ్రాండ్ ఉంది. మనం రిచ్ ఫ్యామిలీ కాదు, సెలబ్రిటీ పిల్లలను కూడా కాదు, మన ఫేస్ ఎవరు తెలియదు. వీక్నే రిచ్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలేం, మనం మిరాకిల్ జరిగినా వెళ్ళిపోలేం. మన ఫేస్ ఎవరు గుర్తుపట్టరు. చిన్న స్థాయి నుంచి ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పెట్టుకుంటూ గ్రోత్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఎవరో ఒకరు, అరే అప్పుడు ఆ వీడియో చూసిన ఒక అతన్ని, శంకర్ రా, పలానా వ్యక్తి రా, పలానా శంకర్, అప్పుడు చిన్న వీడియోలు చేసేది, ఇప్పుడు లాంగ్ వీడియోలు చేస్తుంటా. ఓకే, చిన్న వీడియోలు చిన్నగా అప్పుడు సబ్స్క్రైబర్స్ ఉండేది, ఇప్పుడు పెద్ద సబ్స్క్రైబర్స్ చేయరా అనుకునేది. ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా, నేను పెట్టిన వీడియో కూడా 30,000 మంది, 40,000 మంది, 50,000 మంది చూస్తున్నారు 24 అవర్స్లో. అంటే అది నాకు ఎలా వచ్చిందంటే, మీరు సబ్స్క్రైబర్ మనకు దేవుళ్ళు, వాళ్ళు మనల్ని ఇష్టపడి మనల్ని మెచ్చి మన దగ్గరికి వచ్చి సబ్స్క్రైబర్ కావాలంటే సాధ్యం కాదు. అది చాలా సులభం విషయం అనుకుంటా. కానీ యూట్యూబ్ అంటే దాంట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి.
మనం అనుకున్నట్టే టక్కున చక్కని తిరిగిపోదు. అది చాలా ఇబ్బంది ఉంటుంది. యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయినాక మనకు కొన్ని రావాలి, కొన్ని స్టెప్స్ ఎక్కాలంటే కూడా చాలా కష్టం. ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు ఒక బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఒక ఏదో కంపెనీ ద్వారా బ్రాండ్ పెట్టుకొని వస్తాడు బయటికి. ఇంకా 10 రోజులకైనా ఇంక 20 రోజులకైనా ఒక హీరో కొడుకు మంచి సూపర్ హిట్ సినిమా వెళ్తే బ్రాండెడ్ హీరో అయితే సూపర్ అని కూడా అబ్బో పలానా హీరో కొడుకు అప్పుడు వచ్చింది కాబట్టి చిన్న సినిమా తీసిండు, పెద్ద సినిమా తీసిండు, సూపర్ హిట్ అయ్యిండు టాలీవుడ్ అని చెప్పుకుంటారు. మనకి ఏమో చెప్పుకుంటారు చెప్పండి? మన ఫేసు యూట్యూబ్ ఒక ప్లాట్ఫారం లాంటిది. రియల్ నమ్మండి. ధైర్యంగా నిలకడగా నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతుంటే అదే మనకు దారి చూపిస్తుంది, అదే మనకి మార్గం అవుతుంది. కానీ కొన్ని బెట్టింగ్ యాప్లకి కొన్ని కంపెనీలకి అంటే ప్రజలకి యూజ్ అయ్యేది మాత్రమే చేస్తుండాలి, ప్రజలకు ఉపయోగపడేది మాత్రమే చేస్తుండాలి అందరికీ. అంతేగాని నీకు ఉపయోగపడేది నీ మనీ కోసం నీ కోసం చేస్తే తప్పది. నీ సబ్స్క్రైబర్ నువ్వు మోసం చేసినట్టే. నేను మాత్రం ఎలాంటి బెట్టింగ్లకి యాప్లకు ప్రమోట్ చేయకుండా, ఎలాంటి కంపెనీలకు ప్రమోట్ చేయకుండా నాకు వ్యవసాయం మీద ఇంత గ్రిప్ ఉంది, ఇలా చేయాలి, ఈ పత్తి గింజలు మొక్కలు ఇలా నాటాలి, ఇలా నీ విత్తనాల గురించి, నేను పత్తి గురించి, ఇలా రైతు కష్టం గురించి, నా ఎద్దులు ఒంగోలు రాముడు భీముడు వాటి గురించి తెలియపరుస్తూ ఇప్పటిదాకా స్టిల్ అలాగనే వచ్చిన. దీంట్లో చాలా ఉంటాయి. చాలామంది బిజినెస్ మ్యాన్ కొడుకులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఒకసారికైనా దాంట్లో వస్తారు. మనసుంటే ఫేస్ ఎక్కడ వస్తుంది చెప్పండి? సరే, ఇప్పుడు మనకేంటంటే ఈ చిన్న వీడియో చూసినా ఒక 10 మంది చూసినా చాలు. మనకి 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, 60 మంది ఇలా చూసినా చాలు. ఒక్కసారి లక్షల మంది చూడాలంటే చూడలేరు మనల్ని. మనం ఏమన్నా సెలబ్రిటీ పిల్లలమా, బిజినెస్ మ్యాన్ కొడుకులమా, రిచ్ ఫ్యామిలీయా? కాదు కదా. మన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఒకసారి ఇలా 50 మంది చూస్తే రేపు 100 మంది, 150, 200, 500, 1000, 2000, 5000 అట్లా స్టెప్ బై స్టెప్ చూస్తుంటే చిన్న వీడియో చేసుకుంటాడు. ఓకే శంకర్ పలానా వ్యక్తి అని 10 మంది తెలుస్తుంది ఎంతవరకే. అది తెలియడం ఏంటంటే యూట్యూబ్ కూడా అప్పట్లో నేను కష్టపడే మానిటైజేషన్ కోసం చాలా కష్టపడ్డా. ఇక అవుతుందేమో అయింది అనుకున్నా పోయింది. కొన్ని రిస్ట్రిక్షన్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఉంటాయి. అలాంట్లో టైం అన్నీ పాటించాలన్నీ 1 by 1 అన్ఫార్మెంట్ వాడుకుంటా చిన్న వీడియోలు చేస్తున్నా కూడా కొన్ని చేసుకుంటూ అలా నడిచింది. మనం ఒక్కసారి యూట్యూబ్ నుంచి లక్షలు కోట్లు వస్తాయంటే తప్పది, రావు. మన వీడియోకి ఎంత దమ్ము ఉందో అంతే వస్తుంది, మన వీడియో ఎంత వెళ్ళాలో అంతే వస్తుంది, మన మంచిది ఎంత ఉందో అంతే వస్తుంది. కానీ రావాలంటే లేకుండా రావాలంటే రాదబ్బా, ఇది మాత్రం వాస్తవం. కానీ మన సబ్స్క్రైబర్ని మాత్రం మనం కాపాడుకోవాలి. అది మనలో మైనస్ ఒక్కటి లేకుండా చూపించాలి వాళ్ళకి. అరే మన సబ్స్క్రైబర్ చేసుకున్న ఇతని నుంచి వెళ్ళిపోకూడదు, సరే మంచి వీడియోలు పెడుతున్నాడు, కష్టపడి పెడుతున్నాడు, కష్టం చేస్తూ పెడుతున్నాడు, కష్టాలు అనుభవిస్తూ పెడుతున్నాడు అనేది వాళ్ళకి తెలుస్తుంటుంది, వాళ్ళు చూస్తుంటారు. అప్పుడు ఏమిటి, రైట్, ఓకే పలానా వ్యక్తి పలానా శంకర్ పలానా వీడియోస్ పెడుతున్నాడు, సంతోషం, చాలా బాగుంటాయి వీడియోలు అవుతున్నాయి అని చాలామంది అనుకుంటారు. అవునా కదా? అనుకున్నప్పుడు ఏంటంటే మనకున్న గ్రిప్ 10 మందికి ఒకసారి కాకుండా తెలిసిపోద్ది. ఎవరో ఒకరు చూస్తారు కదా. అలా మన ఫేస్ స్క్రీన్ మన మొబైల్లో వేరే వాళ్ళ మొబైల్లో చూడను కూడా ఇతను అబ్బాయిని ఎక్కడ చూశాను, ఇతను యూట్యూబరా, ఓకే రైట్ అని వాళ్ళకి తెలుస్తుంది. కొద్దిగా గుర్తుపడతారు యాడికి పోయినా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నా వీడియో చూస్తుండే, లైక్ చేస్తుండే, షేర్ చేస్తుండే, కామెంట్ చేస్తుండే. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.